హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఫస్ట్ నేను చాటలు రోకలి బడి అవంతా పట్టుకొని వచ్చిందని చూస్తున్నారా? లేదండి, వినాయక చవితి ముందు రోజు అయితే నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇంకా ముందు రోజు అయితే కొన్ని పనులు అయితే చేస్తుందండి మా అమ్మ. ఆ పనులన్నీ చూపిస్తున్నాను. ఇక్కడ దసరా కూడా కలిపి చేసేస్తామండి. ఒక 2 years నుండి దసరా ఇంకా వినాయక చవితి కలిపి అయితే చేసేస్తున్నాము. అందుకోసం అని చెప్పి ఇంకా ఉంటాయి కదా ఇనుము సామాన్లు, చాటలు, రాకిల్ బడి, రుబ్రోలు ఇలాంటి వాటినన్నీ కడుక్కుంటున్నామండి. ఇంకా ఇక్కడ ఏంటంటే అన్నీ అలికేసింది, క్లీన్గా కడిగేసింది. ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి. ఆ వరకే నేను ఆర్డర్ పెట్టాను మీషోలో హితి కోసం అని చెప్పేసి డ్రెస్. అదైతే వచ్చింది. ఇంక వెళ్ళేసి ఆర్డర్ కలెక్ట్ చేసుకున్నానండి. ఇదైతే 170 రూపీస్ అయితే అయింది. నాకు అప్పటికి వచ్చిందని కూడా అస్సలు తెలీదు వస్తుందని. సడన్గా అయితే వచ్చేసింది. నేనైతే హ్యాపీనే. అండ్ ఇంకా అంటే ఫెస్టివల్కి ముందు రోజే వచ్చింది కదా, కొంచెం హ్యాపీనే. ఇంకా ఆ రోజు నైటే కరెంట్ లేదండి. అంటే కరెంట్ ఉంది కానీ అక్కడ లైట్ లేదు. అందుకని చెప్పేసి బ్యాటరీ వేసుకొని అయితే నేను ముగ్గు పెడుతున్నాను. ఇదైతే ఎంట్రన్స్లోనండి, అంటే వీధికి స్టార్టింగ్ అప్పుడు ఇక్కడ నేను ముగ్గు వేస్తున్నానండి. ముగ్గు వేసే క్లిప్ అయితే నేను ఫస్ట్ నుండి తీశాను, కాకపోతే ఆ క్లిప్పు మిస్ అయింది. ఇంకా డైరెక్ట్ ముగ్గు అయితే పెట్టేశానండి. ఇంకా పక్కన వేస్తారు కదా, అవైతే వేస్తున్నాను నేను ఇక్కడ. అంటే నేను బ్యాటరీ వేసుకొని నేను వేస్తున్నాను, తలకు వేసుకొని. ఇంకా నా చెల్లి అయితే వీడియో తీస్తుంది. ఇంకా అన్నీ వేసి పడుకునేలోపు 10 అయిందండి. ఇంకా రంగోలీ వేసేసి ఇంకా అందులోకి ఎర్రమొన్నంతా తీసేసి నా చెల్లికి మెహందీ పెట్టేసి అయితే పడుకున్నాను. నేనైతే ఎప్పుడు ముగ్గు పెట్టినా సరే ఇలా బార్డర్ అయితే పక్కా వేసానండి. ఎందుకంటే నాకు ఎందుకో అది వేస్తేనే కంప్లీట్ అవుతుంది, కంప్లీట్ లుక్ వస్తుంది అని నాకు అనిపిస్తుంది. అందుకోసం అని చెప్పి నేను ముగ్గు పెడితే పక్క చిన్నది, ఇంత పెద్దది కాకపోయినా ఏదైనా చిన్నదైనా సరే పక్కన వేస్తేనే నాకు కొంచెం వేసినట్టు ఉంటుంది. అందుకోసం అని చెప్పి నేను ఇలాంటివి వేస్తూ ఉంటాను. ఇంకా నేను ఇక్కడ ఎర్రమొన్ను పెట్టేస్తానండి. అయిపోయింది ముగ్గు పెట్టడం అయితే. ఇంకా ఎర్రమొన్ను అయితే పెట్టేస్తాను. ఇంకా వీధిలో కూడా వేశాను నేను. అక్కడ చిన్న చిన్న ముగ్గులు అయితే వేశానండి. ఇదే పెద్ద ముగ్గు అన్నిటికంటే. ఇంకా నేను దీనికి ఎర్రమొన్ను కొట్టేసి నేను వెళ్తాను అని చెప్తే, సరే నువ్వు వెళ్ళు, నేనైతే వేస్తాను, ఎర్రమొన్ను వేసేస్తాను అని చెప్పి నా చెల్లి అయితే చెప్తుంది. ఇంకా నేనైతే దీనికి మాత్రమే ఎర్రమొన్ను తీస్తున్నానండి. యాక్చువల్గా కలర్స్ వేద్దామని చెప్పి అయితే అనుకున్నాము, కాకపోతే ఐడియా లేదన్నమాట. అంటే ఇలా ముగ్గు పెట్టి కలర్స్ వేద్దామనే ఐడియా లేదు. అందుకోసం అని చెప్పి కలర్స్ తేయలేదండి. లాస్ట్ ఫెస్టివల్కి తెచ్చింది అయితే అలానే ఉంది, వేసేయమని చెప్పింది మా అమ్మ. కాకపోతే ఇంకా చిన్నగానే కొంచెమే ఉంటుంది, ఇంకెందుకు సరిపోకుండా వేసేది, వద్దులే అని చెప్పేసి అయితే నేను ఇక్కడ ఎర్రమొన్ను అయితే వేసేస్తానండి. ఇంకా మా చెల్లి అయితే ఇంకా రోడ్లో వేసేది ఇంకా ఉండే కదా, ఇంకా 2-3 ముగ్గులునైతే ఉన్నాయి, దానికైతే ఎర్రమొన్ను పెట్టేసింది. ఇంకా నేనైతే ఈడ మెహందీ వేస్తున్నానండి నా చెల్లికి. అంటే స్టార్టింగ్ నుండి వీడియో తీస్తున్నాను. ఫస్ట్లో అంటే నాకు మ్యారేజ్ కాకముందు అయితే చాలా పిల్లోళ్ళు అయితే వచ్చి నా దగ్గర పెట్టించుకునే వాళ్ళండి. అప్పుడు చాలా ఓపిక ఉండేది, ఎంతమంది వచ్చినా సరే పెడతా ఉండేదాన్ని నేను. అంటే చూడకున్నా కూడా పెట్టేస్తూ ఉంటే. కానీ ఇప్పుడు అలా కాదు, అన్నీ మర్చిపోయానండి. అంటే ఇంకా పిల్లోళ్ళు అది ఇది అని చెప్పి అయితే కొంచెం దీని వైపు అయితే పోలేదు. ఇంకా చూసి అయితే పెట్టేస్తాను. ఇలా అయితే పెట్టేశానండి. బాగుందా బాగుంటే కమెంట్ చేసేయండి. ఇంకా ఆ రోజు నైటే మా అమ్మ అయితే ఇంకా క్లీనింగ్ అవన్నీ అయిపోయినాయి, అలికేసి ముగ్గులంతా కూడా పెట్టింది అయిపోయింది కదా. ఇంకైతే ఇక్కడ పూలు కుడుతుందండి మార్నింగ్ కోసం అని చెప్పి. కొన్ని అయితే కుట్టింది సూదితో, ఇంకొన్ని అయితే కట్టుతూ ఉంది. ఇంకా నా చెల్లి అయితే నా ఫైనల్ లుక్ చూపి అని చెప్పి అయితే చెప్పింది. అందుకోసం అని చెప్పి అయితే ఇక్కడ చూపిస్తా ఉన్నాను. నేనైతే ఫ్రంట్ పెట్టానండి, నా చెల్లి అయితే బ్యాక్ పెట్టుకునింది. ఆ అమ్మాయే పెట్టుకునింది దీనికైతే. ఇంకో చేతికైతే పెట్టు అని చెప్పింది, కానీ నాకు ఆలోపే నిద్ర వస్తుందని చెప్పి పడుకునేసినాను. ఇంకా మార్నింగ్ అండి, నేను ఇంకా నైటు లేట్గా పడుకున్నాను కదా, ఇంకా మార్నింగ్ లేచేసరికే లేట్ అయిపోయింది, అప్పటికే తెల్లారైపోయింది. ఇంకా ఇక్కడైతే స్టార్ట్ చేస్తున్నాను, వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ మార్నింగ్ పెట్టాను కదా ముగ్గులు, అవైతే చూపిస్తానండి. అప్పుడు మబ్బులో కనిపించలేదు కదా,
నైట్ టైంలో. ఇంకా నేను లేచేసరికి మా అమ్మ ఏంటంటే ఇదంతా అలికేస్తూ ఉంది. అంటే పసుపు వస్తుందంట, అది దాంతో అలికేస్తూ ఉంది. నేను ఇంకా మా అమ్మ నేనుంటే పక్క నేనే పెట్టాలి ముగ్గు. ఇంక నేనైతే ఇక్కడ ముగ్గు పెట్టడం స్టార్ట్ చేశానండి. చెప్పాను కదా, మ్యారేజ్ అయిపోయిన తర్వాత అయితే నాకు మెహందీ కానీ ముగ్గులు కానీ ఇవన్నీ నేను మర్చిపోయాను. ఎక్కువ నేను పెట్టట్లేదని చెప్పేసి అయితే నేను మర్చిపోయానండి. ఇది కానీ ఏదో గుర్తుండే దానికైతే వేస్తూ ఉన్నాను. అంటే చాలా అయినా పెట్టేదానండి. అంటే బుక్కులు వేసి పెట్టుకుంటాం కదా, అలా 2-3 బుక్కులు అయితే పెట్టుకున్నాను. ఎవరో తీసుకొని వెళ్ళేసి అయితే దాన్ని పోగొట్టేశారండి. ఇంక సరేలే అని చెప్పేసి అయితే నేను అడగడం కూడా మానేశాను. ఒక 2-3 టైమ్స్ అయితే అడిగాను, వాళ్ళు ఇవ్వలేదు. సర్లే అని చెప్పేసి అయితే నేను వదిలేశాను. ముగ్గులు బుక్ కూడా పెట్టిండేదాన్ని ముందు. ఇప్పుడు అలాంటివి ఏం లేదండి, ఏం పట్టించుకునేదాన్ని కూడా కాను. ఇంకైతే ఇది వచ్చిన ముగ్గు అయితే వేసేస్తూ ఉన్నానండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అంటే ఈ ముగ్గు ఎప్పుడో చిన్నప్పుడు, అంటే ఒక 10th అప్పుడు నేర్చుకున్నానండి ఈ ముగ్గు. అదైతే ఐడియా ఉందని చెప్పేసి అయితే దాన్ని పెట్టేస్తా ఉన్నాను. ముగ్గు పెట్టడం అయితే అయిపోయింది. ఇంకా ఎర్రమన్ను అయితే తీసేస్తా ఉన్నానండి. ఇక్కడ ఈ ఇంటి దగ్గర, ఇంకా మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర మాత్రం పెట్టేస్తే ముగ్గు అయిపోతుంది. ఇంకా ఇక్కడైతే ఎర్రమన్ను తీసేస్తా ఉన్నాను. ఎర్రమన్ను తీసేసి ఇంకా బార్డర్ వేద్దామని చెప్పేసి అయితే అనుకున్నానండి. బార్డర్ ఏదని చెప్పి కొంచెం ఆలోచించాను, ఆ క్లిప్ మిస్ అయింది. అప్పటికే 6:30, 7 కావస్తుంది. అప్పటికే ఎండ అయితే వచ్చేసిందండి. బాగా ఎండ అయితే వస్తుంది కదా అని చెప్పైతే అనుకున్నాను. కాకపోతే 7:30 వరకే అయితే ఎండ ఉండింది. ఆ తర్వాత అయితే లేదండి. అంటే నాకు ఏంటంటే నేను కొంచెం బాలెంత కదా, అంటే 4th మంత్ కదా, ఎంటికలు అయితే బాగా ఆరాలి. దానికోసం అని చెప్పి ఎండ బాగా వచ్చిన తర్వాత పోసుకుందామని చెప్పి చూస్తే ఎండ అయితే అస్సలు రాలేదండి. ఏదో లైట్గా వచ్చింది. నా వెంట్రుకలు కూడా ఆరలేదు. ఇంకైతే ఇక్కడ ముగ్గు పెట్టేశానండి. ముగ్గు పెట్టేసి బార్డర్ అయితే వేస్తూ ఉన్నాను. ఈ ముగ్గుకైతే నేను పక్కన వేస్తారు కదా, అలాంటిదైతే వేయలేదు. బార్డరే సరిపోతుంది అని చెప్పేసి అయితే వదిలేశానండి. ముగ్గు బాగుందా? ముగ్గు బాగుంటే కామెంట్ చేయండి. ఇంకా నా చెల్లి అయితే ఇక్కడ కడపంతా అలికేసి పసుపు రాసేసి ముగ్గు పెడతా ఉంది. ఇంకా ఎంట్రన్స్లో నుండి ముగ్గులండి ఇవి. ఇన్ని ముగ్గులు అయితే పెట్టాను. ఇన్ని ముగ్గుల్లో మీకు ఏ ముగ్గు నచ్చితే కామెంట్ చేయండి. అన్నిటికీ ఏంటి కామెంట్ చేయండి అని చెప్తున్నాను అనుకుంటున్నారా? నాకు కామెంట్స్ ఎక్కువ రావట్లేదు, అందుకోసం అని చెప్పి చెప్తున్నానండి. ఇంకా పూజ స్టార్ట్ చేసేసారు. నేను ఆలోపే స్నానం అయితే చేసుకునేసినానండి. ఇంకా నా చెల్లి అయితే పూజ స్టార్ట్ చేస్తుంది. అంటే ఫాస్టింగ్ అమ్మాయి ఉంది. పూజ అయితే మా అమ్మ అమ్మాయిని చేయమని చెప్పింది. నన్నైతే మ్యారేజ్ అయిన అప్పటి నుండి మా ఇంటికి వచ్చినా సరే ఫాస్టింగ్ అయితే ఉండట్లేదండి నేనైతే. ఇంకా నా తర్వాత నా చెల్లే కదా, ఇంకా అమ్మాయి అయితే ఫాస్టింగ్ ఉండి ఇక్కడ పూజ చేస్తుంది. ఇంకా పూజ చేసేసి, అంటే ఇంట్లో చేసిన తర్వాతే బయట, అంటే నాగలరాయలు అలాంటివి వెళ్ళి చేసుకోవాలండి మా ఊర్లో. ఇంకా ఇంట్లో చేసేసి అయితే స్టార్ట్ అయింది. గుడి దగ్గరే నాగలరాయలు కూడా ఉంటాయండి. ఇది నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను. అక్కడైతే వెళ్ళేసి ఇంకా పూజ చేస్తూ ఉంది. ఇంకా పూజ చేసుకుని హితమ్మ కూడా వెళ్ళిందండి. ఆలోపే అమ్మాయికి స్నానం చేపించేసి అయితే పడుకోపెట్టేసాము. అమ్మాయి పడుకునేసింది. ఇంకా ఈ అమ్మాయి రెడీ చేసి ఇంకా ఇంట్లో పూజ చేసుకునే అప్పటికి లేచింది అమ్మాయి హితి. ఇంకైతే వీళ్ళైతే ఇద్దరు కలిసి అయితే వెళ్తున్నారు. ఇంకా ఇక్కడైతే వీడియో నా తమ్ముడైతే తీస్తున్నాడండి. ఇంకా హితమ్మ, నా చెల్లి, నా తమ్ముడు అయితే స్నానం చేసేసి రెడీ చేసి గుడికైతే వెళ్ళొచ్చేసారండి. ఇంకా నేను ఆలోపే శారీ అంతా కట్టుకొని ఇంకా ఊరికి వెళ్ళేది ఉంది, మా ఊరికి, మా అత్తమ్మ వాళ్ళ ఊరికి. ఇంకా అందుకోసం అని చెప్పి నేనైతే అక్కడ రెడీ అవుతున్నాను. వీళ్ళైతే ఇక్కడ పూజ చేసుకొని ఆలోపే వచ్చేసారండి. మా అమ్మ కూడా ఇంకా వంటలు ఏదన్నా కుడుములు అలాంటివి ఉన్నాయి కదా, అవైతే చేసేసింది. ఇంకా నేనైతే శారీ కట్టుకొని బయలుదేరేసానండి. కార్ కూడా వచ్చేసింది. ఇంకా మా ఆయన కూడా కార్ తెచ్చేసారని చెప్పి నేనైతే తొందరగా అయితే రెడీ అయిపోయాను. చాలా గడిబిడిగా అయితే ఉంటుందండి నేను రెడీ అవ్వడం అంటే పిల్లోళ్ళకి రెడీ చేసి ఆ తర్వాత నేను రెడీ అవ్వాలి కదా, చాలా టెన్షన్గా ఉంటుంది నాకు ఎక్కడైనా వెళ్ళాలంటే. అయ్యో అంటే టైంకి సరిపోతుందా లేదా టైము, నేను రెడీ అవ్వడానికి, పిల్లలు రెడీ అయ్యేదానికి అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడతాను నేను. ఫైనల్గా అయితే నేను రెడీ అయిపోయానండి. రెడీ అయిపోయేసి అయితే వెళ్తున్నాను. హితమ్మ కొంచెం మారం చేసింది కానీ సరే మళ్ళీ వచ్చేసింది.
ఇంకా మేమైతే వెళ్తున్నామండి. హితీకి లైట్గా నిద్ర అయితే వస్తుంది. స్టార్ట్ అయితే చాలు నిద్ర స్టార్ట్ అయిపోతుంది. ఇంకా బిట్టు అయితే మెలుకునే ఉండడు, ఇంకా పడుకోలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ కూడా చేయండి. లైక్ చేయడం ద్వారా ఏంటంటే నాకు సపోర్టింగ్గా ఉంటుంది. మన ఛానల్ మాత్రం మిస్ కాకుండా చూడండి. నెక్స్ట్ వ్లాగ్ అయితే మా అత్తమ్మ ఊరిలో కంటిన్యూ అవుతుంది. తప్పకుండా చూడండి. బాయ్ అందరికీ.